రీసెంట్గా లావా అగ్రెసివ్ ప్రైస్తో కిల్లర్ స్పెక్స్తో మొబైల్స్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అండ్ లేటెస్ట్గా వీళ్ళు వియరబుల్స్లోకి కూడా ఎంటర్ అయ్యారు. కొత్తగా లావా ప్రో వాచ్ జెడెన్ అనే స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేశారు. ఈ వీడియోలో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ ఫుటేజ్ అయితే చూద్దాం. సో ఇదైతే రివ్యూ యూనిట్ ప్యాకేజింగ్. సో మీకు జనరల్గా స్మాల్ ప్యాకేజింగ్ అయితే వస్తుంది. బాక్స్ని ఓపెన్ చేయగానే మనకి ఎల్ఈడి లైటింగ్ అయితే ఉంది. వీళ్ళ రివ్యూ యూనిట్ ప్యాకేజింగ్లో ఇదైతే మనం రెగ్యులర్గా చూస్తుంటాం. అండ్ లోపల మనకి మరొక చిన్న బాక్స్, ఇది మీరు పర్చేజ్ చేస్తే వచ్చే బాక్స్. సో లావా ప్రో వాచ్ జెడెన్ అయితే ఉంది. సో బాక్స్ పై అయితే చూడొచ్చు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అని అయితే మెన్షన్ చేసి ఉంది. దీని యొక్క డ్యూరబిలిటీని రిప్రజెంట్ చేసేలా గొరిల్లా ఇమేజ్ని అయితే వీళ్ళు యూజ్ చేయడం మనం యాడ్స్లో అయితే చూస్తూనే ఉన్నాం. అండ్ బ్యాక్ సైడ్ అయితే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 2.5D కర్వ్డ్ AMOLED డిస్ప్లే 1.43 ఇంచ్ సైజ్లో వస్తుంది. అండ్ PPG సెన్సార్తో వస్తుంది హార్ట్ రేట్ మానిటరింగ్ కోసం. అండ్ బ్లేడ్ సాచురేషన్, ఆక్సిజన్ సాచురేషన్ని మెజర్ చేస్తుంది. అండ్ కరెక్షన్ ఫ్రీ మెటాలిక్ డయల్ విత్ సిలికాన్ స్ట్రాప్ అండ్ రియల్ టెక్ చిప్ సెట్తో వస్తుంది. అండ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, బ్లూటూత్ కాలింగ్, క్విక్ రిప్లై అండ్ 110+ స్పోర్ట్స్ మోడ్స్, IP68 రేటింగ్ అండ్ బిగ్గర్ బ్యాటరీ అని అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ 1 ఇయర్ రీప్లేస్మెంట్ వారంటీ, అంటే 1 ఇయర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకో ప్రోడక్ట్తో అయితే డైరెక్ట్గా సేమ్ వాచ్తో అయితే రీప్లేస్ చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ ప్రైస్ 4,999 అయితే ఉంది. బట్ 2,599కి అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేశారు. సో ఈ స్పెసిఫికేషన్స్ మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. జనరల్గా సేమ్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ కావాలంటే సో 4,000, 5,000 ఆ రేంజ్లో అయితే మనం పెట్టాల్సి వస్తుంది. ఆలస్యం చేయకుండా బాక్స్ను ఓపెన్ చేద్దాం. బాక్స్ను ఓపెన్ చేస్తే వాచ్ ఉంది. అండ్ కింద మనకి సో ఛార్జింగ్ పెట్టడానికి కేబుల్ విత్ కనెక్టర్ అయితే ఉంది. అండ్ మరొక చిన్న బాక్స్ ఉంది. దీంట్లో మనకి స్టిక్కర్స్ ఉన్నాయి అండ్ ఒక స్కానర్కి సంబంధించిన కార్డ్ అయితే ఉంది. అండ్ ఇంకా యూజర్ మాన్యువల్స్ ఆర్ ఫర్ కిడ్స్, ద ప్రో స్కాన్ క్యూఆర్ కోడ్ అని అయితే ఉంది. మీరు యూజర్ మాన్యువల్ కావాలంటే క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వాచ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఇదైతే సిలికాన్ స్ట్రాప్ వేరియంట్, మెటల్ స్ట్రాప్ది ఇంకో 400 ఏమో ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఈ సిలికాన్ స్ట్రాప్ వేరియంట్ యొక్క క్వాలిటీ అయితే, స్ట్రాప్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంది. సో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఎలా పడితే అలా అయితే బెండ్ చేయొచ్చు స్ట్రాప్ని. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ వాచ్ గురించి మాట్లాడుకుంటే సో ఈ ఫ్రేమ్ సైడ్స్ అంతా కూడా మంచి మెటల్ చే అయితే బిల్డ్ చేయబడి ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఈ మెటీరియల్ పాలికార్బోనేట్తో ఉంది. అండ్ ఇక్కడ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ బాటంలో ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రైట్ సైడ్ మనకి సో స్క్రీన్ ఆఫ్ అండ్ ఆన్ బటన్ ఉంది. అండ్ కింద డైరెక్ట్గా మనం యాక్టివిటీ మోడ్ని సెలెక్ట్ చేసుకునేలా అయితే షార్ట్ కట్ బటన్ అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో కంప్లైంట్ చేయడానికి అయితే ఏమీ లేదు. గొరిల్లా గ్లాస్ 3 చే ప్రొటెక్ట్ చేస్తూ అయితే డిస్ప్లే ఉంది. అదైతే మంచి విషయం. సో కంప్లీట్గా ఎన్ని మార్కెటింగ్స్ అయినా చూడొచ్చు, కంప్లీట్గా అవన్నీ కాదు, బట్ డ్యూరబిలిటీ అయితే ఉంటుంది. అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఎవరైతే సర్కిల్ డయల్ ఉన్న వాచ్ యూజ్ చేయడానికి ఇష్టపడతారో వాళ్ళకైతే బాగా నచ్చచ్చు. అండ్ నేను చేతికి పెట్టుకొని కూడా ట్రై చేశాను. జనరల్గా నేను స్క్వేర్ డయల్ వాచెస్ అయితే యూజ్ చేస్తుంటాను, బట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో లుక్ ఉంది, బిల్డ్ క్వాలిటీ రెండు కూడా బాగున్నాయి. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే క్వాలిటీ ఇందులో నాకు చాలా బాగా నచ్చింది. సో 600 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. చాలా బ్రైట్గా ఉంది. AMOLED ప్యానల్ కావడం వల్ల బ్లాక్స్ అన్ని డీప్గా ఉన్నాయి. అండ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ టచ్ సెన్సిటివిటీ చాలా స్మూత్గా ఉంది. సో డిస్ప్లే అయితే నాకు ఈ వాచ్లో బాగా నచ్చింది అంటే ఫస్ట్ డిస్ప్లే అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ వాచ్కి సంబంధించి UI కూడా చాలా స్మూత్గా ఉంది. పైనుంచి స్క్రోల్ చేస్తే మనకి నోటిఫికేషన్ ప్యానల్ వస్తుంది. సో ట్యాప్ చేసి బ్రైట్నెస్ని చేంజ్ చేయొచ్చు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. అండ్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు కాల్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ నుంచి స్వైప్ చేస్తే మనకి మెనూ అయితే వస్తుంది. అండ్ రైట్ నుంచి స్వైప్ చేస్తే యాక్టివిటీ డాటా వస్తుంది. అండ్ బాటమ్ నుంచి పైకి స్వైప్ చేస్తే మెసేజెస్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం చాలా సెట్టింగ్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే క్లాక్ని ఎలా సెట్ చేసుకోవాలో ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఎంతసేపు ఉండాలి, సో కంప్లీట్గా అయితే మీరు కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. అయితే నాకు ఈ ప్రైస్ రేంజ్లో నేను చాలా బడ్జెట్ స్మార్ట్ వాచెస్ని నా ఓన్ మనీతో కొనైతే చేశాను. సో వాటితో కంపేర్ చేస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి డీసెంట్ ఆప్షన్. మరీ ఇంకా ఇదే పర్ఫెక్ట్ అనలేము, కానీ నాకైతే డీసెంట్ ఆప్షన్గా అయితే అనిపించింది. అండ్ యాక్టివిటీ ట్రాకింగ్ గురించి మాట్లాడితే వీళ్ళు PPG సెన్సార్ని అయితే యూజ్ చేశారు రియల్ టైం హార్ట్ రేట్ని మానిటర్ చేయడానికి. సో యాక్యురసీకి చాలా అంటే చాలా దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ బ్లడ్లో ఆక్సిజన్ సాచురేషన్ కూడా మీరైతే మెజర్ చేయొచ్చు. నేనైతే టెస్ట్ చేశాను. ఈవెన్ యాపిల్ వాచ్తో కూడా టెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ సిమిలర్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ యాపిల్ వాచ్ అయినా 100% యాక్యురేట్ కాదు. అండ్ ఇది కూడా 100% కాదు, బట్ యాక్యురసీకి అయితే ఇది కూడా చాలా దగ్గరగా ఉంది. స్లీప్ ట్రాకింగ్, స్టెప్ ట్రాకింగ్ అండ్ 110 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా మీరు ఈవెన్ యాక్టివిటీ ట్రాకింగ్ కోసం ఈ ప్రైస్ రేంజ్లో ఏదైనా వాచ్ చూసినా
దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు యాక్టివిటీ ట్రాకింగ్కి. 2500లో చాలా ఉన్నాయి, మన ఛానల్లో రివ్యూ చేశాను. వాటితో కంపేర్ చేస్తే యాక్టివిటీ ట్రాకింగ్ కూడా నాకు ఇందులో బెస్ట్గా అనిపించింది. అండ్ బ్లూటూత్ 5.2తో వస్తుంది. కనెక్టివిటీ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. సో వాళ్ళ ప్రో స్టాప్ వాచ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు కనెక్ట్ చేయొచ్చు, ఈజీగా కనెక్ట్ అవుతుంది. లేదా క్యూఆర్ కోడ్ని బాక్స్పై క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా, వాచ్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ సంబంధించిన యూఐ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. మల్టిపుల్ కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. వాచ్ ఫేసెస్ బిల్ట్ఇన్గా ఉన్నాయి, లేదా యాప్ నుంచి టన్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. నాకైతే చాలా కష్టంగా అనిపించింది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం. చాలా అంటే చాలా ఉన్నాయి, మీకు నచ్చింది అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ కాలింగ్ని సపోర్ట్ చేస్తుంది. సో డైరెక్ట్గా ఇందులో నుంచే ఒకసారి మీ మొబైల్కి పేర్ చేసిన తర్వాత ఇందులో నుంచి కాల్ చేసి ఇందులోనే మాట్లాడచ్చు. అండ్ స్పీకర్ క్వాలిటీ నిజం చెప్తున్నా చాలా బాగుంది. అవతలి వ్యక్తులు కూడా సో అలాంటి ఇష్యూస్ని అయితే కంప్లైంట్ చేయలేదు. ఒకసారి అయితే స్పీకర్ వాల్యూమ్ని మీరు ఇక్కడ వినండి. స్వాగతం. ఎయిర్టెల్ 5G ప్లస్ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయబడును. ప్రీపెయిడ్ గురించి తెలుసుకోవడానికి 1 ఎయిర్టెల్ ఫిక్స్డ్ లైన్ సేవల కోసం. సో విన్నారు కదా, కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మనం వాచ్ తోటే డైరెక్ట్గా కాల్స్ మాట్లాడితే బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం తొందరగా అయిపోతుంది, అదన్నీ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు క్లెయిమ్ చేసే 7 days. బట్ మనం వాడే యాప్స్ని బట్టి ఎన్ని యాప్స్కి నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకున్నామన్న దాన్ని బట్టి బ్యాటరీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. సో సపోజ్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా అన్నిటికీ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే బ్యాటరీ లైఫ్ అయితే తొందరగా అయిపోతుంది. లేదు ఓన్లీ కాల్స్, ఓన్లీ నార్మల్ మెసేజ్ అయితే ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నా యూసేజ్లో నాకు ఈజీగా 2 days బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. అది హెవీగా యూజ్ చేస్తే నార్మల్ యూజర్స్కి ఇంకొంచెం ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బట్ స్టాండ్ బై బ్యాటరీ లైఫ్ అయితే నిజంగా తోపు ఉంది. సో లావా మన ఇండియన్ బ్రాండ్ అని పొగడడం కాదు, కానీ నిజంగా వీళ్ళు ఒక మంచి ప్రయత్నం చేశారు, ఇదైతే హానెస్ట్గా చెప్తున్నాను. అండ్ మరొక మంచి విషయం, ఈ వాచ్ IP68 రేటింగ్తో వస్తుంది. మీరు పొరపాటున వాటర్లోకి వెళ్ళినా సో కాసేపు అయితే ఈజీగా తట్టుకోగలదు. నేనైతే టెస్ట్ చేశాను, ఎలాంటి ఇష్యూస్ లేకుండా వర్క్ చేస్తుంది. సో ఓవరాల్గా 2000 మీ బడ్జెట్ అయితే ఇంకో 500 ఎక్స్టెండ్ చేసుకొనైనా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండర్ 4000 కూడా నాకైతే ఇది బెస్ట్ స్మార్ట్ వాచ్ ఆప్షన్గా అయితే అనిపించింది. సో అదర్వైజ్ మీకు ఇంకేదైనా బెటర్గా అనిపించినా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఈ రోజు నుంచే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అమెజాన్లో అండ్ వాళ్ళ లావా వెబ్సైట్లో అండ్ చాలా రిటైల్ స్టోర్స్లో కూడా సేల్ స్టార్ట్ అయింది. మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. బయింగ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దీనికి సంబంధించి నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.